హలో! అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? మీరున్న ఏరియాలో చలి ఇంకా ఉందా? తగ్గిందా? వెదర్ చేంజ్ అవుతుందా? ఇవన్నీ గూడా తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. అండ్ నాకు మా హస్బెండ్‌కి పొద్దున్నే కాఫీ పెట్టేసాను. మా హస్బెండ్ ఆఫీస్‌కి వెళ్తున్నారు. సో, ఎలాగో దోస పిండి ఉంది. తనకి దోసలు వేసేస్తున్నా బ్రేక్‌ఫాస్ట్‌లో. నాకు మా అబ్బాయికి శాండ్‌విచ్ చేద్దాం అనుకుంటున్నా. మా హస్బెండ్ కూడా లంచ్‌లోకి ఒక శాండ్‌విచ్ తీసుకెళ్తా అన్నారు. సో, అందుకే శాండ్‌విచెస్ కూడా చేస్తున్నాను. గ్రీన్ చట్నీ ఉంది ఫ్రెష్‌ది అండ్ వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి. సో, మంచి టేస్టీ శాండ్‌విచ్ అవుతుంది అనేసి అలా ప్లాన్ చేశా అనమాట. దోస పిండి ఎలాగో ఇంకా 3, 4 రోజులైనా గానీ పాడవకుండా ఉంటుంది. అండ్ చట్నీ ఏమీ చెయ్యలేదు. మాకేంటంటే పండుమిరపకాయ పచ్చడి గానీ, ఆవకాయ పచ్చడి గానీ ఇలా వేసుకొని పక్కన ఒక స్పూన్ కర్డ్ వేసుకొని ఆ 2 కలుపుకొని తింటే దోసలోకి చాలా బావుంటుంది. సో, అలా ఇష్టమనమాట. అలా ప్లాన్ చేశాను ఇవాళ. చట్నీ లేకున్నా గానీ ఇలా చాలా బావుంటది. మీరు మొత్తం కలిపేసి కూడా సర్వ్ చేయొచ్చు. ఇలా పక్క పక్కనే వేసి కూడా సర్వ్ చేయొచ్చనమాట. సో, బ్రేక్‌ఫాస్ట్‌లో తనకి దోసలిచ్చేస్తున్నాను. నిన్నటి వీడియో ఎవరైనా చూడనట్లయితే లాస్ట్‌లో లింక్ చేస్తాను. తప్పకుండా చూడండి. ఇవాళ శాండ్‌విచ్‌లోకి నేను అదే గ్రీన్ చట్నీని యూజ్ చేశాను. ఎప్పుడైనా గానీ వెజిటబుల్స్ తెచ్చుకున్న ఫస్ట్ 2 డేస్‌లో శాండ్‌విచ్ చేసుకుంటే చాలా బావుంటుంది. వెజిటబుల్స్ అన్నీ తాజాగా ఉండి ఆ క్రంచ్ చాలా బావుంటదనమాట. ఇవాళొచ్చేసి నేను కీరా, టొమాటో, ఆనియన్ ఇవి యూజ్ చేస్తున్నాను. ఒక పొటాటో బాయిల్ చేసుకున్నాను. దీన్ని గూడా స్లైసెస్ చేసుకుంటాను. ఇంకా ఇక్కడొచ్చేసి మీకు నచ్చిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోండి. కొంతమంది కార్న్ యాడ్ చేసుకుంటారు. అయితే మా అబ్బాయికి కార్న్ అంత ఇష్టం ఉండదు. అందుకే నేను కార్న్ యాడ్ చేయట్లేదు. ఇంకొంతమంది క్యారెట్స్ కూడా వేసుకుంటారు. అట్లా మన ఇష్టం అనమాట. నేనైతే ఈ 4 వెజిటబుల్సే యాడ్ చేస్తున్నాను. అలానే ఇంకా పికిల్డ్ హాలపినోస్ ఉన్నాయి బాటిల్‌లో. అవి గూడా యాడ్ చేస్తా అనమాట. ఆ ఫ్లేవర్ మా ఇంట్లో అందరికీ ఇష్టం. సో, మిగిలినయన్నీ రాగానే యాడ్ చేస్తున్నాను. ఓన్లీ పొటాటో మాత్రం ఇలా బాయిల్ చేసేసి పీల్ చేసుకుంటున్నా అనమాట. పొటాటో బాయిల్ చేయాలంటే సింపుల్‌గా నేను ఒక 5 మినిట్స్ మైక్రోవేవ్‌లో పెట్టేస్తాను వాటర్ పోసేసి. చక్కగా అయిపోతదనమాట. ఇంక అన్నీ స్లైసెస్ చేసుకొని ఒక బాక్స్‌లో వేసుకుంటున్నా నేను. ఎందుకంటే ఎలాగైనా ఒక్కొక్కటి కట్ చేసినా గానీ చాలా ఎక్కువ క్వాంటిటీ అయిపోతాయి. ఇంకా మిగులుతాయి గూడా. సో, ఈవినింగ్‌కి అదే వెజిటబుల్స్‌తో నేను సన్నగా కట్ చేసేసి సాలడ్‌లా చేసేయొచ్చు అనేసి ముందే ఒక బౌల్‌లో వేసేసి పెట్టుకుంటున్నాను. సో, ఇంకా అన్నీ రెడీ అయిపోయాయి. వీటితో జస్ట్ శాండ్‌విచెస్‌ని అలా పేర్ చేసుకోవడమే అనమాట. మా ఇంట్లో నేనసలు వైట్ బ్రెడ్ అస్సలు తెప్పిచ్చను. మా అబ్బాయికిష్టం. కానీ నేనే కొద్దిగైనా బ్రౌన్ బ్రెడ్ ఉండాలి, కొంచెం ఫైబర్ ఉంటుంది అనేసి చిన్నప్పటి నుంచి గూడా బ్రౌన్ బ్రెడ్డే అలవాటు చేశాను. మల్టీగ్రెయిన్ బ్రెడ్ బావుంటుంది. హెల్త్‌కి మంచిది. కానీ శాండ్‌విచెస్ చేస్తుంటే విరిగిపోతా ఉంటదనమాట అది. అందుకే ఎక్కువగా ఇలా బ్రౌన్ బ్రెడ్డే హోల్ వీట్‌ది తెప్పిస్తూ ఉంటాను. ఒక స్లైస్‌కొచ్చేసి గ్రీన్ చట్నీ స్ప్రెడ్ చేయాలి. ఇంకో స్లైస్‌కి కెచప్ స్ప్రెడ్ చేయాలి. కెచప్ కాస్త ఎక్కువ పడిపోతే నేను తీసేసా అనమాట స్పూన్‌తో. ఆ తర్వాత ఇలా వెజిటబుల్స్ అన్నీ గూడా అరేంజ్ చేసుకొని ఒక చీజ్ స్లైస్ యాడ్ చేయాలండి. చీజ్ మనం చాలా ఫ్యాట్ అనుకుంటాం కానీ మార్నింగ్ టైమ్ తినడం ఫైన్. నేను యూఎస్‌లో ఉన్నప్పుడు న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళా అనమాట. సో, ఆవిడ చెప్పారు ఏంటంటే మార్నింగ్ టైమ్‌లో ఎనీ ప్రోటీన్ కంపల్సరీ తీసుకోవాలి. ఏ ప్రోటీన్ లేకుంటే అట్‌లీస్ట్ ఒక చీజ్ స్లైస్ అన్నా తీసుకోవాలి అనేసి. సో, మార్నింగ్ టైమ్ మనం ఫ్యాట్ అండ్ ప్రోటీన్ యాడ్ చేయడం వల్ల డే అంతా మంచిగా ఫిల్లింగ్‌గా ఉంటుంది. సో, నేనెప్పుడూ గూడా చీజ్ ఓన్లీ పిజ్జా ఎప్పుడైనా వన్స్ ఇన్ ఎ వైల్ తింటే తప్ప అసలు నైట్ టైమ్ గానీ, ఆఫ్టర్‌నూన్ గానీ చీజ్ తినను. ఎక్సెప్ట్ ఇన్ శాండ్‌విచ్. శాండ్‌విచ్‌లో అయితే చీజ్ టేస్టీగా ఉంటది. అండ్ సూపర్బ్‌గా ఉంటదనమాట. ఫిల్లింగ్‌గా గూడా ఉంటది. సో, ఒక అంటే వన్ స్టెప్ అబోవ్ అన్నట్లుగా ఉంటదనమాట చీజ్ యాడ్ చేయడం వల్ల. లేదంటే ఓన్లీ వెజిటబుల్స్ అయితే ఏంటో కొంచెం బోరింగ్‌గా అనిపిస్తది. అండ్ మా హస్బెండ్‌కి ఒకే ఒక్క శాండ్‌విచ్ నేను జస్ట్ లంచ్ కోసం ప్యాక్ చేస్తున్నాను. అంటే ఎర్లీగా వస్తాను అన్నారు. కొంచెం లేట్ అయిద్దేమో ఆ లోపు అన్నట్లు స్నాక్ లాగా ప్యాక్ చేస్తున్నా అనమాట. సో, ఇది కంప్లీట్ లంచ్ అయితే కాదు. జస్ట్ ఒక స్నాక్ లాగా ప్యాక్ చేస్తున్నాను. సో, ఇలా బటర్ పేపర్‌లో ప్యాక్ చేసేసాను. యాక్చువల్‌గా చల్లారుద్దామన్నా గానీ అసలు టైం లేదనమాట. మా హస్బెండ్ కొంచెం ఎర్లీగా వెళ్తారు. సో, అందుకని నేను ఇంక ఇలా ప్యాక్ చేసేసి ఇంకా ఫ్రూట్‌లో పోమోగ్రానేట్ ఆల్రెడీ ఒలిచేసున్నాయి. అవి ఒక బౌల్‌లో ఇచ్చేసాను. సో, ఇది 12:00 అట్లా తినేసారంటే కొంచెం లేట్‌గా ఇంటికొచ్చినా గానీ లంచ్ చేసేస్తారు. లంచ్ తనకు కూడా ప్రిపేర్ చేస్తాను ఎవ్రీడే. ఏ టైంకొచ్చినా గానీ లంచ్ అయితే డెఫినిట్‌గా ఉంటదండి. ఒక పర్సన్‌కి ఎక్స్‌ట్రా లంచ్ అనేది నేను ఎలాగైనా ఉంచుతాను. ఇంకా ఆ తర్వాత సేమ్ శాండ్‌విచెస్ నాకు, మా అబ్బాయికి కూడా చేసేసుకున్నాను. మా అబ్బాయికి ఓన్లీ ఆనియన్ స్కిప్ చేస్తాను అంతే. నాకైతే ఆనియన్స్ కూడా వేసుకుంటాను. ఆ తర్వాత ఇంకా లంచ్ కోసం ఇలా క్యాబేజ్ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ గట్టంతా క్లీన్ చేసేసి డిష్ వాషర్‌ని జస్ట్ లోడ్ చేశాను అంతే. ఇంకా పెసరపప్పును
క్యాబేజ్ చేద్దామని పెసరపప్పు పొద్దునే కొంచెం ఒక గుప్పెడి నానబెట్టేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి టైం అరౌండ్ 11 అయిపోయింది. బ్రేక్‌ఫాస్ట్ అయితే ఎప్పుడో అయిపోయింది. ఇల్లు ఊడ్చేసాను. యాక్చువల్‌గా రేపు మా ఇంటికి చుట్టాలొస్తున్నారనమాట. ఒక ఫంక్షన్ గూడా ఉంది ఎల్లుండి. సో అందుకనే కొంచెం ఎక్స్‌ట్రా పని గూడా ఉంది నాకు. ఇవాళ, రేపు కొంచెం ఎక్స్‌ట్రా పని ఉంటుంది. బట్ ఎప్పుడైనా గానీ మన ఇంట్లో ఏవైనా ఇంపార్టెంట్ పని ఉంది అంటే ఏదో ఒకటి అవుతది ఇంట్లో. ఇవాళ నాకు కూడా అలానే అయింది. నేనసలు చాలా ప్లాన్ చేసుకున్నా అనమాట. సో మంచిగా ఇలా లంచ్ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఈవినింగ్ ఏం చేయాలో కూడా ప్లాన్ చేసుకున్నాను. ఇల్లు ఊడ్చేయడం అయిపోయింది. మాపింగ్ అయిపోయింది. ఒక లోడ్ ఆఫ్ లాండ్రీ వేసుకున్నాను. అంతా అయిన తర్వాత ప్లాన్స్ అన్నీ అటు ఇటు అయిపోయాయి. ఇంకా క్యాబేజ్ అండ్ పెసరపప్పులో వచ్చేసి నార్మల్ తాలింపు వేసుకోవాలి. తాలింపులో ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోవాలనమాట. దీంట్లో ఎక్కువ కారం అయితే బాగోదు. ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోవాలి. అలానే పచ్చిమిర్చి సన్నగా ఉండాలి అంటే ఇలా కట్ చేసి వేస్తే బావుంటుంది. సీజర్‌తోనే కట్ చేసి వేస్తాను. అండ్ ఇంకా అల్లం కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ కాకుండా అల్లం తురిమేసి వేసుకుంటే ఒక మంచి ఫ్లేవర్ వస్తదనమాట. చాలా బావుంటది. ఇలా వేసి చూడండి నెక్స్ట్ టైమ్. కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మగ్గిన తర్వాత ఇంకా క్యాబేజ్ వేసుకొని కొంచెం సాటే చేసుకున్న తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసేసామంటే అంతే. కొద్దిసేపట్లో అయిపోతుంది. ఒక 10 మినిట్స్‌లో. నాకైతే ఇలాంటి కర్రీస్ అంటే చాలా ఇష్టమనమాట. మరీ డ్రై ఫ్రైస్ ఎందుకో నాకంత నచ్చవు. కొంచెం కలుపుకునేలాగా ఉండాలి. ఇంక వైట్ రైసే చేస్తున్నాను. అండ్ దీని గురించి చాలామంది అడిగారండి. ఇది స్పూన్ రెస్ట్ మెలమైన్ మెటీరియల్ అనమాట. దీన్ని నేను లాంగ్ బ్యాక్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ స్టీల్ ఫ్యాక్టరీలో తీసుకున్నాను. దీన్ని డిష్ వాషర్‌లో గూడా మనం పెట్టుకోవచ్చు. టాప్ ర్యాక్‌లో పెట్టాలనమాట. మీరు చూస్తున్నారు గదా! ఎలాంటి డ్యామేజెస్ లేవు. అంతా బానే ఉంది. బట్ ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకుంటే మాత్రం సిరామిక్‌దే తీసుకోండి. నాకు 2 ఇయర్స్ బ్యాక్ అంత పట్టింపు లేకుండే అనమాట. ప్లాస్టిక్‌దైనా నేను మెలమైన్ అయినా తీసుకున్నాను కొన్ని ఐటెమ్స్. బట్ ఇప్పుడైతే నేను తీసుకోను. ఇప్పుడైతే సిరామిక్‌దే తీసుకుంటాను. అంటే ఇది పాడవ్వలేదు కాబట్టి నేను వాడుతున్నాను. సడెన్‌గా మనం పడేయలేం గదా! సో మీరు ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే స్టీల్ ఫ్యాక్టరీలో తీసుకోవచ్చు. ఎక్కువగా నేను అక్కడే షాపింగ్ చేస్తూ ఉంటాను. ఐకియాలో గానీ, స్టీల్ ఫ్యాక్టరీలో గానీ అట్లా. నేనెలా అంటే నాకు ఎక్కడ అలవాటైతే అక్కడే షాపింగ్ చేస్తా ఉంటానండి ఎక్కువగా. మరి ఊరికే షాపింగ్ అన్నట్లుగా బయటికి వెళ్ళడం అనేది వెరీ రేర్ అనమాట నేను. అండ్ మీ అందరికీ మొన్నటి నుంచి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా మర్చిపోతున్నాను. పిల్లల ఎగ్జామ్స్ వస్తున్నాయి గదా! సో టైం తీసుకొని 10 ఇయర్స్ అండ్ అబోవ్ ఉన్న పిల్లలతో 12థ్ ఫెయిల్ మూవీ చూడండి. హాట్‌స్టార్‌లో ఉంది. చాలా మంచి మూవీ. 2023లో ద బెస్ట్ మూవీ అనమాట. ఆల్మోస్ట్ ఇప్పటికే చాలామంది చూసేసే ఉంటారు. బట్ ఎవరైనా మిస్ అయినట్లయితే మీ పిల్లలతో కలిసి చూడండి. మరీ చిన్న పిల్లలకైతే అంత డీప్ మూవీ కాబట్టి అర్థం అవ్వదు. మేబీ 10 ఇయర్స్ అబోవ్ వాళ్ళకైతే చాలా బావుంటది. టీనేజర్స్‌కైతే ఇంకా చాలా బావుంటదనమాట. మనందరం పిల్లలకి చాలా టైం ఇస్తాము. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ట్రిప్స్‌కి తీసుకెళ్తాము. వాళ్ళని ఫ్రీగా వదిలేస్తాము. వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాము. ఆ చేసేదేదో ఎగ్జామ్స్‌కి ముందు చేస్తే ఇంకా బావుంటది. వాళ్ళకి స్ట్రెస్ రిలీఫ్‌గా ఉంటదనమాట. సో ఏవైనా గానీ మంచి మూవీస్ ఉంటే ఎగ్జామ్స్‌కి ముందు అలా ఒక 2, 3 గంటలు అలా చూసారనుకోండి వాళ్ళు ఇంకా మంచిగా చదువుకోగలుగుతారు. మంచి పుష్ లాగా ఉంటదనమాట. అండ్ కర్రీ అయితే ఇలా చాలా వచ్చిందండి. టేస్ట్ సూపర్బ్‌గా ఉండే. అండ్ మీకొకటి చూపిస్తాను. నాకొక ఫంక్షన్ రాబోతుందనమాట. దానికోసమని నేను మొత్తం అవుట్‌ఫిట్ తీసి పెట్టేసి ఉంచాను. అండ్ ఈ సైడ్‌లో చూడండి హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ తీసి పెట్టి ఉంచాను. ఇవన్నీ గూడా సర్దాలి. రేపటి వీడియోలో నేను హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అంతా చూపిస్తాను. ఈ శారీ వచ్చేసి గోల్డ్ కలర్ టిష్యూ శారీ అనమాట. దాని మీద ఈ రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఈ బీడ్స్ ఉన్నాయి గదా! ఇవొచ్చేసి అవెంచురైన్స్ విత్ తైవాన్ కోరల్స్ అనమాట. ఆ కోరల్స్ వచ్చేసి పంకిన్ కట్‌లో ఉన్నాయి. ఇదైతే సూట్ అవుతది అనుకుంటున్నా నేను. సో ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఏంటంటే రేపు మళ్ళీ చుట్టాలొస్తున్నారు. ఎల్లుండి ఫంక్షన్ ఉంది గాబట్టి ముందే అసలు మొత్తం తీసి పెట్టేసుకుంటే ఏమైనా ఐరనింగ్ అవసరమా? ఇంకేమన్నా అవసరమా? అని చూసుకోవచ్చనేసి అన్నీ తీసి పక్కన పెట్టేసా అనమాట సెట్‌లాగా. ఇంకా ఏది తీసుకెళ్ళాలి అనేది అర్థం గావట్లే నాకు బ్యాగొచ్చేసి. గోల్డ్ కలర్‌దేమో కాస్త హ్యాండీగా ఉంది. రిస్ట్‌కి తగిలించుకోవడానికుంది. బావుంటదనిపిచ్చింది నాకు. కంఫర్టబుల్‌గా ఉంటది అనిపిచ్చిందనమాట. రెడ్ కలర్‌దేమో అలా పట్టేసుకొని ఉండాలి. బట్ రెడ్ కలర్‌ది శారీకి సూట్ అవుతుంది. ఇలా అపోజిట్ కలర్‌లో అన్నట్లుగా ఉంది. సో ఏది తీసుకొనెళ్తాను అనేది ఇంకా లాస్ట్ మొమెంట్ వరకి తెలీదు. బట్ శారీ అండ్ ఇంకా జ్యువెల్లరీ అయితే ఇదే అనుకుంటున్నాను. బ్యాంగిల్స్ చూసుకోవాలి. బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ ఇంకా చూసుకోవాలి. అండ్ ఇంకా డిష్ వాషర్ ఎంత వేసినా ఆన్ అవ్వట్లేదండి. ఎప్పుడు ఇలా అవ్వలేదు. తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూసారా వాటర్ అన్నీ ఆగిపోయి ఉన్నాయి. నిన్న నైట్ వేశాను. బానే నడిచింది. మార్నింగ్ నేను అన్‌లోడ్ చేశాను. ఆ తర్వాత లోడ్ చేశాను. లోడ్ చేసేటప్పుడు కూడా బానే ఉంది.
తర్వాత ఆన్ చేశాను. ఒక 5 మినిట్స్ నేను పక్కకెళ్ళాను. ఇంకా రన్ అవ్వట్లేదు. ఇంక అప్పటి నుంచి ఏమైందా అని చూస్తే ఇలా డిజాస్టర్ అయిపోయింది. ఆ వాటర్ అసలు డ్రైన్ అవ్వట్లేదు అండ్ అలానే ఉండిపోయాయి. ఇంకా గూగుల్‌లో వెతికి బాష్ వాళ్ళకి కాల్ చేద్దామని చూస్తే చాటింగ్‌ది ఒక నంబర్ దొరికింది వాట్సాప్‌ది. ఆ వాట్సాప్‌లో మొత్తం ఆప్షన్స్ ఇస్తే ఒక పెద్ద ఫామ్ వచ్చిందనమాట. అది ఫిల్ చేస్తే మొత్తానికి ఎల్లుండికి నాకు అపాయింట్మెంట్ దొరికిందనమాట. ఎల్లుండి టెక్నీషియన్ వస్తారు. బట్ ఈ వాటర్ ఇలా ఓపెన్‌గా ఉంటే అస్సలు బాలేదు. నాకైతే మూడ్ ఆఫ్ అయిపోయిందనమాట. అంటే ఏదైనా చుట్టాలొస్తున్నారు, పని ఎక్కువ ఉంటది అనుకున్నప్పుడే ఇలా ఏదో ఒకటి అవుతది. ఇంకా ఈ మధ్య చాలామంది అడిగారు గదా! "అక్క మీ దగ్గర అగారో కుక్కర్ ఉండాలి గదా! రైస్ కుక్కర్ ఎందుకు వాడట్లేదు" అనేసి. మేము ముగ్గురమే గదా! ఒక 2 గ్లాసెసే రైస్ ఏస్తా నేను. సో, దానికి ఇంత పెద్ద కుక్కర్ ఎందుకులే అనేసి నేను చిన్న గిన్నెలోనే రోజు వండేస్తూ ఉన్నాను. అండ్ ఇది పెట్టడానికి నా దగ్గర ప్లేస్ కూడా లేదనమాట. అందుకే ఇంక నేను దీన్ని లోపల పెట్టేసి ఉంచాను. ఇవాళ తీసి తుడిచి పెట్టాను. అండ్ ఇంకా కొద్దిగా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌ది షాపింగ్ చేశానండి. అవి ఏమేంటి అనేది నేను మీకు చూపిస్తాను. ఒకసారి అన్నీ నేను చూసేయండి. అమెజాన్ నుంచి కొన్ని డైలీ యూజ్ చేసే ప్రోడక్ట్స్ తెప్పించా అనమాట. ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను ఇంకా రెగ్యులర్గా వాడేవి. సో అందుకే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఇవి పార్ట్ ఆఫ్ మై స్కిన్ కేర్ అనుకోండి. స్కిన్ కేర్ కూడా మీరు షేర్ చేయమంటున్నారు కాబట్టి నేను జనరల్గా ఏ ప్రోడక్ట్స్ వాడతాను అండ్ వీటి ప్రైస్ ఎంత, ఆఫ్ కోర్స్ వీటి లింక్స్ ఇవన్నీ కూడా ఇస్తాను. సో ఇవన్నీ కూడా అమెజాన్ నుంచి తెప్పించా అనమాట. 1 బై 1 చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి దిస్ వన్, సెంటైవ్స్ బ్రాండ్ నుంచి. ఇది వచ్చేసి బాడీ లోషన్ అండి. దీంట్లో ఓట్ మీల్ అండ్ షియా బటర్ ఉందన్నమాట. బాడీ లోషన్ వచ్చేసి ఇంకా వింటర్లో కంపల్సరీ పెట్టుకోవాలి. మనం చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం బాడీ లోషన్ పెట్టుకోవడం. బట్ అలా పెట్టుకోకపోతే అన్నెసెసరీగా రింకిల్స్ అవి వస్తూ ఉంటాయి అన్నమాట. అలా మనం నెగ్లెక్ట్ చేయకుండా కంపల్సరీగా వాడాలి. ఇది నేను ఎప్పుడు వాడేదే, మల్టిపుల్ టైమ్స్ తెప్పిస్తూనే ఉంటాను. ఇంతకుముందు మీరు వీడియోస్లో చూసినా కానీ ఇదంతా డబుల్ బయింగ్ అనమాట. ఇవాళ చూపించేవన్నీ కూడా డబుల్ బయింగే. అండ్ ఇవి నేను రెగ్యులర్గా వాడేది. దీంట్లో అన్ని సైజెస్ ఉంటాయి. బట్ నేను వచ్చేసి 200 ml తెప్పించాను. సో దీని ప్రైస్ వచ్చేసి 300 అనమాట. సో దీని లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఎప్పుడైనా కానీ షియా బటర్ ఉన్నవి వింటర్లో తెప్పించుకుంటే మనకి మంచి స్మూత్నింగ్ ఉంటుంది. అలానే ఎక్స్ట్రా డ్రై స్కిన్ ఉందనుకోండి వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. ఇది ఎంత డ్రై స్కిన్ ఉన్నా బాగుంటుంది. అలానే స్కిన్ మెత్తగా అవుతుంది అనమాట. సో లెగ్స్కి హ్యాండ్స్కి కంపల్సరీ పెట్టుకోవాల్సిందే. మంచి బాడీ లోషన్ ఇది. దిస్ ఈస్ వెరీ గుడ్ బ్రాండ్ అనమాట. దీని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి న్యూట్రోజినా బ్రాండ్ నుంచి. ఇది వాటర్ జెల్ లాగా ఉంటుంది అనమాట, డైలీ మాయిశ్చరైజర్. దీంట్లో వచ్చేసి SPF ఏమీ ఉండదు. దీని మీద మీరు మళ్ళీ సన్ స్క్రీన్ లోషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి 50 grams. ఇది ఆల్మోస్ట్ నేను ఒక 4 డబ్బాలు ఫినిష్ చేసేసాను. ఇది 5th అనుకుంటా. అసలు నాకు ఎంత బాగా సూట్ అయిందంటే, మీకు ఆయిలీ స్కిన్ ఉంటే కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చండి. దిస్ ఈజ్ వెరీ గుడ్ అనమాట. ఇట్లా జెల్ లాగా ఉంటుంది. స్కిన్ మీద అసలు అబ్జార్బ్ అయిపోతుంది. నేను కొద్దిగా పెట్టి చూపిస్తాను హ్యాండ్ మీద. ఇలా వెళ్ళిపోతుంది. ఏ మాత్రం కూడా జిడ్డు అనేది ఉండదు. అలానే ఎక్కువ ఫ్రేగ్రెన్స్ కూడా ఉండదు. నాకు ఎక్కువ స్మెల్ వచ్చే క్రీమ్స్ అసలు పడవన్నమాట. మైగ్రేన్ ఉంది నాకు. సో అందుకని నేను ఎప్పుడు ఇది తెప్పిస్తాను. ఇదేంటంటే లైట్ అసలు వాటర్ రాసినట్లుగా ఉంటుంది. వాటర్ బేస్డ్ జెల్. పింపుల్స్ మీద కూడా రాయొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. పింపుల్స్ ఫ్లేర్ అప్ అవ్వడం అట్లా ఏమి ఉండదు అనమాట. మంచి సటిల్ స్మెల్, ఎక్కువ స్మెల్ ఏమీ లేదు. చాలా బాగుంటుంది. ఇది వాడి చూడండి, కావాలంటే మీరు కంపల్సరీ రికమెండ్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్తారనమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 850 అండి. 50 grams 850 అనమాట. మీరు వాడే దాన్ని బట్టి దీని డ్యూరేషన్ అనేది వస్తుంది. ఆఫ్ కోర్స్ 1 monthకి అయితే డెఫినెట్గా వస్తుంది. నేను ఎలా బిలీవ్ చేస్తానంటే, మల్టిపుల్ థింగ్స్, బోల్డ్ అన్ని లిప్స్టిక్స్, బోల్డ్ అన్ని క్రీమ్స్, ఇలా కొంచెం కాస్ట్తో అన్నీ కొనే బదులు ఏదైనా కానీ క్వాలిటీ ఇది కొంచెం కాస్ట్ అయినా కానీ అదే వాడాలి, అదే మంచిగా స్పెండ్ చేయాలి దాని మీద అన్నట్లుగా ఉంటుంది అనమాట. సో నేను నా పర్సనల్ స్కిన్ కేర్ విషయానికి వస్తే నేను అలాగే వాడతాను. ఏదైతే క్వాలిటీ ఉందో అదే వాడతాను అనమాట. ఎందుకంటే మనం రకరకాల క్రీమ్స్ వాడడము, స్కిన్ పాడవడం, మళ్ళీ దాని మీద మనీ స్పెండ్ చేసే కంటే ముందే మంచి క్రీమ్స్ కొనుక్కోవడం బెటర్. సో ఇదైతే మాత్రం నాకు చాలా బాగా పనిచేస్తుంది. పక్కన నేను ఫోటో పెడతాను, నా పింపుల్స్ ఫోటో దొరికితే కంపల్సరీ డిస్ప్లే చేస్తాను. సో యూ విల్ నో నేను ఎంత సఫర్ అయ్యాను అనేసి. అది తగ్గడంలో ఇది మేజర్ రోల్ ప్లే చేసింది అనమాట. ఇలాంటి మంచి మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ పెట్టుకోవడం బెటర్. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇదండి, బర్డ్స్ బీస్ నుంచి
లిప్ బామ్ అనమాట. ఇది నేను యూఎస్లో ఉన్నప్పటి నుంచి ఇదే బ్రాండ్ యూజ్ చేస్తాను, అందుకే ఇది కొంచెం కాస్ట్లీ అనమాట. ఇక్కడ వచ్చేసి దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి, బట్ నేను వచ్చేసి ప్లెయిన్ది తెప్పించాను. జస్ట్ 1 సెకండ్, ఐ ఓపెన్ దిస్. సో ఇలాంటి బ్రాండ్స్ ఏంటంటే కొంచెం ప్రైసీ ఉంటాయి, బట్ టోటల్లీ వర్త్ ఇట్ అండి. దీని ప్రైస్ వచ్చేసి 435 రూపీస్. నేను ప్లెయిన్ది తెప్పించాను, ఎందుకంటే ఏదైనా లిప్స్టిక్ పెట్టుకునే ముందైనా ఇది ఒకసారి బేస్లా పెట్టుకుంటే బాగుంటుంది, లేదంటే నార్మల్గా అయినా పెట్టుకోవడానికి బాగుంటుంది ఇంట్లో అనేసి కలర్ లేనిది తెప్పించాను. కలర్ ఉన్నవి కూడా ఉంటాయి, అంటే ఇప్పుడు రాస్బెర్రీ, స్ట్రాబెర్రీ అలా కూడా ఉంటాయి. 435 అనమాట. మీకు ఇంకా తక్కువ పడాలి అంటే మొత్తం సెట్ ఉంటుంది, అది గిఫ్ట్ లాగా కూడా ఇవ్వచ్చు. 4-5 కలిపి ఒకే సెట్లో 999కి అట్లా వస్తాయి. అలా కూడా చూడండి, ఈ లింక్ ద్వారా మీరు వెళ్తే అది కూడా కనిపిస్తుంది మీకు, అలా కూడా తీసుకోవచ్చు. దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్. ఇది కూడా ఇవి ఎలా అంటే ఆల్రెడీ డ్యామేజ్ అయిన లిప్స్ని కూడా మళ్ళీ హీల్ చేస్తాయి అనమాట. ఇప్పుడు వింటర్ కదా, బాగా పగిలిపోయి ఉంటాయి. సో దిస్ ఈజ్ ద బెస్ట్ బ్రాండ్ ఫర్ లిప్ బామ్. అయితే అయింది అన్నట్లు నేనైతే ఇవే వాడతానండి. అండ్ ఇంకొక ప్రోడక్ట్ ఏంటంటే, దీని ప్యాకింగ్ భలే ఉంది అసలు. ఇది వచ్చేసి వ్యాస్లైన్ అనమాట. మనకి కాళ్ళకి పగుళ్ళు ఉంటాయి కదా, అక్కడ డిఫరెంట్ ఫ్యాన్సీ క్రీమ్స్ పెట్టాల్సిన అవసరం లేదు. వ్యాస్లైన్ వర్క్స్ వండర్స్, చాలా బాగుంటుంది పగుళ్ళకి, అందుకే నేను తెప్పిస్తూ ఉంటాను. నాకేంటంటే ఇలా క్యూటికల్స్ కూడా ఒక్కోసారి రఫ్ అయిపోయి నొప్పులేస్తూ ఉంటాయి అనమాట చేతులకు కూడా. సో పడుకునే ముందు అప్లై చేస్తే బాగుంటుంది అనేసి నేను ప్యూర్ వ్యాస్లైన్, దీంట్లో ఎలాంటి ఫ్రేగ్రెన్స్ ఉండదు, ఏమీ ఉండవు. దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ అనమాట. ఇలా మనకి ఇక్కడ పగిలిపోతూ ఉంటాయి కదా, ఆ ఏరియాస్కి ఇది చాలా బాగుంటుంది. దీంతో పాటుగా ఇది కూడా వచ్చిందనమాట. సో ఇంకా హ్యాండ్ బ్యాగ్లో వేసుకోవచ్చు, ఎక్కడికన్నా వెళ్తే లిప్స్కి పెట్టుకోవడానికి అన్నట్లు తీసుకున్నాను. ఇది మెన్కి కూడా పనికొస్తుందండి. ఇందులో కలర్ ఏమీ లేదు. ఈవెన్ నేను బడ్స్ బీచ్ చూపించాను కదా ముందు, అది కూడా మెన్ కూడా వాడచ్చు, అండ్ ఇది కూడా మెన్ వాడచ్చు. అండ్ ఈ రెండు కలిపి 100 రూపీసే. నేను యాక్చువల్గా ఇదే తెప్పిద్దాం అన్నట్లు ఆర్డర్ చేశాను, బట్ దాంతోపాటు ఇది ఫ్రీ వచ్చిందనమాట. సో 100 రూపీస్కి ఇదంటే అసలు చాలా బాగుంది. మా హస్బెండ్, మా అబ్బాయి కూడా వాడచ్చు. సో అలా ఎవరైనా వాడచ్చు. అండ్ సింపుల్, నో ఫ్రేగ్రెన్స్, నో టూ మచ్ కెమికల్. సో ఇలాంటివి వాడితేనే మంచిది అనమాట మన స్కిన్కి. అండ్ ఈసారి నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను, ఒక ఎక్స్పెరిమెంట్. ఎలాగో అన్నీ రెగ్యులర్వి తెప్పిస్తున్నా కదా అనేసి క్వెంచ్ బ్రాండ్ నుంచి 2 షీట్ మాస్కులు తెప్పించానండి. నేను షీట్ మాస్కులు పెట్టుకుంటూ ఉంటాను, ఎప్పుడైనా నేను రిలాక్స్ అవ్వాలి అంటే అలా కూర్చొని ఒక మంచి షీట్ మాస్క్ పెట్టుకొని టీవీ చూసుకుంటూ రిలాక్స్ అవుతాను. సో ఈ మధ్య ఏంటంటే మా ఇంటి దగ్గర స్టోర్ ఒకటి పెట్టారు, అది క్వెంచ్ చూసి ఆ కొరియన్ బ్రాండ్స్ ఈ మధ్య బాగా ఫేమస్ అవుతున్నాయి కదా. సో ఓకే, ఈసారి షీట్ మాస్కులు తెప్పించి చూద్దాము, బాగుంటే వీ కెన్ కంటిన్యూ కదా. ఏదైనా మంచి ప్రోడక్ట్ ఐడెంటిఫై చేయాలి అంటే ముందు వాడి చూడాలి కదా, అందుకే ఫస్ట్ నేను క్రీమ్స్ లాంటివి వాడకుండా ఇది తెప్పించాను. క్వెంచ్ బ్రాండ్ నుంచి 2 వెరైటీస్ తెప్పించా, ఒక్కొక్కటి 134 రూపీస్. ఇది వచ్చేసి ఫర్ బ్రైట్ అండ్ క్లియర్ స్కిన్, ఇది వచ్చేసి ఫర్ ఆయిల్ కంట్రోల్ అండ్ క్లియర్ స్కిన్. సో ఓకే, ఇప్పుడు మళ్ళీ పింపుల్స్ కూడా వచ్చాయి కాబట్టి సరే ఆయిల్ కంట్రోల్ కూడా తీసుకుందామని 2 తెప్పించాను. ఇవి నేను వ్లాగ్స్లో షేర్ చేస్తాను ఎలా ఉన్నాయి అనేసి, వాడి చూసిన తర్వాత బాగుంటే మీరు కూడా తీసుకోవచ్చు. బట్ డెఫినెట్గా రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి. క్వెంచ్ బ్రాండ్ వచ్చేసి కొరియన్ బ్రాండ్ అనమాట. కొరియన్ స్కిన్ కేర్ అనేది ఇప్పుడు బాగా అందరూ వాడుతున్నారు, వర్క్ అవుతుంది కూడాను. సో అందుకని ఇది తెప్పించాను అనమాట. సో ఇవ్వండి, చాలా సింపుల్ ప్రోడక్ట్సే, మరీ ఎక్కువ హడావుడిగా ఉండదు నా స్కిన్ కేర్ రొటీన్ అనేది. ఎలా నేను స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతాను అనేది కూడా డెఫినెట్గా బ్లాగ్స్లో వస్తూనే ఉంటాయి. ఇప్పుడైతే ఇంకా బ్లాగ్స్ అసలు ఆగవన్నమాట. అండ్ ఇంకా వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. అమెజాన్లో వచ్చేసి ఇప్పుడు మంచి సేల్ నడుస్తుంది, డ్రెస్సెస్ మీద అయినా, బ్యూటీ మీద అయినా, ఫ్యాషన్ మీద, జ్యువెలరీ మీద, వేటి మీద అయినా కానీ మంచి ఆఫర్స్ ఉన్నాయన్నమాట. సో తప్పకుండా చెక్అవుట్ చేయండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ ఉంటాయి. సో ఓకే అండి, మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.